హంద్రీనీవ సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలు రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేయనున్నాయి. కాలువల ద్వారా బిరబిరా పరుగులు పెడుతున్న కృష్ణమ్మ చివరి ఆయకట్టు ప్రాంతానికి చేరువ అవుతోంది. హెచ్ఎన్ఎస్ఎస్ ఎత్తిపోతల పథకం మొదటి 2 దశల పనుల్లో వేగం పెంచిన కూటమి సర్కార్ రాయలసీమ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తోంది. 3,224 కోట్ల రూపాయల వ్యయంతో 400 కిలోమీటర్ల మేర కాలువ విస్తరణ పనులు, 330 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని హంద్రీనీవ కాలువ పనులు పూర్తి చేయడం, తద్వారా కృష్ణా జలాలను చివరి ఆయకట్టుకు నీరందడం పట్ల స్థానిక రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరువుసీమ రాయలసీమను కృష్ణా జలాలతో సస్యశ్యామలం చేసే లక్ష్యంతో హంద్రీనీవ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టారు. హంద్రీనీవ ఎత్తిపోతల పథకం మొదటి దశ, 2వ దశ పనుల ద్వారా చిత్తూరు జిల్లాలోని చివరి ప్రాంతమైన కుప్పం నియోజకవర్గానికి ఈ సాగునీరు మరికొద్ది రోజుల్లో చేరనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యుద్ధ ప్రాతిపదికన హంద్రీనీవ ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రధాన కాలువ, అదేవిధంగా బ్రాంచ్ కాలువలు కూడా ఓవైపు విస్తరణ, మరోవైపు లైనింగ్ పనులు చేపట్టడం ద్వారా కృష్ణా జలాలను అటు కరువుకు నిలయమైన కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో పంట పొలాలకు, వివిధ గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ఈ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చేపట్టి కృష్ణా జలాలను చిత్తూరు, అనంతపురం జిల్లాలకు తరలించే లక్ష్యంతో యుద్ధ ప్రాతిపదికన నిర్మాణాలు పూర్తి చేశారు. దాదాపు 500 కిలోమీటర్ల మేర ప్రయాణించి శ్రీశైలం జలాశయం వెనుక ప్రాంతంలోని మల్యాల నుంచి నీటిని లిఫ్ట్ చేసిన నీరు కృష్ణా జలాలు ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ప్రవహిస్తున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. ప్రధానంగా మల్యాల నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ కృష్ణా జలాలు ప్రయాణించి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్కి వస్తాయి. జీడిపల్లి జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా చెర్లోపల్లి రిజర్వాయర్ వరకు, అంటే హంద్రీనీవ ప్రధాన కాలువ నుంచి ఉప కాలువ పొంగనూరు బ్రాంచ్ కెనాల్కు చేరుకుంటుంది. పొంగనూరు బ్రాంచ్ కెనాల్లో మనం చూస్తున్నాం ఇదే తరహాలో దాదాపుగా 13 లిఫ్టులు, అంటే లోతట్టు ప్రాంతం నుంచి ఎగువ ప్రాంతానికి నీటిని తరలించేందుకు వీలుగా 13 లిఫ్టులు ఏర్పాటు చేశారు. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని చిత్తూరు జిల్లాకు తరలించే లక్ష్యంతో ఈ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ మీద 16 లిఫ్టులు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కుప్పం బ్రాంచ్ కెనాల్ మీద మరో 3 లిఫ్టులు. చివరి ఆయకట్టుకు కుప్పంలో చివరి ప్రాంతానికి నీళ్లు తరలించేందుకు ఇన్ని ప్రాంతాల్లో లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. మనము చెర్లోపల్లి రిజర్వాయర్, అంటే కదిరి నియోజకవర్గ పరిధిలోని చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి 14వ పంపు లిఫ్ట్ చేస్తున్న ప్రాంతంలో ఉన్న మనం. ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లా, ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలోని అంగల్లు ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ 14వ లిఫ్ట్ ద్వారా ఇక్కడ నీటిని లిఫ్ట్ చేసిన తర్వాత తిరిగి పొంగనూరు బ్రాంచ్ కెనాల్లోని కింది భాగానికి నీళ్లు తరలిస్తారు. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోని చెర్లోపల్లి జలాశయం పైన 13 ప్రాంతాలలో ఈ తరహాలో నీటిని లిఫ్ట్ చేసి ఇప్పుడు మనం అంగళ్ళు సమీపంలో ఉన్న పంప్ హౌస్ దగ్గర ఉన్నాం. ఇది 14 పంప్ హౌస్. ఇక్కడ 11 మీటర్ల మేర ఎత్తి లిఫ్ట్ చేసి నీటిని పైకి తరలిస్తున్నారు. అప్పుడు 3 పంపులను రన్ చేస్తూ నడిపిస్తూ నీటిని కిందికి వదులుతున్నారు. ఈ నీళ్ళన్నీ పొంగనూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా మదనపల్లి నుంచి పొంగనూరు తర్వాత పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా వెళ్లనుంది. దాదాపు ఇక్కడి నుంచి 135 కిలోమీటర్ల మేర పొంగనూరు బ్రాంచ్ కెనాల్, ఆ తర్వాత మరో 135 కిలోమీటర్ల మేర కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా నీళ్లు ప్రవహించి కృష్ణా జలాలు కుప్పం చివరి ప్రాంతంలోని ఆయకట్టుకు నీరు, అదేవిధంగా చెరువులకు నీటిని ఈ కృష్ణా జలాలతో నింపనున్నారు. సో
దాదాపు 5 సంవత్సరాల తర్వాత శ్రీశైలం జలాశయం వెనుక ప్రాంతం నుంచి ఈ కృష్ణా జలాలు చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించడంపై రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. చాలా సంతోషంగా ఉందండి. మాకు ఎక్కడో ఉండే కృష్ణా వాటర్ మాకు రావడం అనేది మేము కలగా అనుకున్నాము. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ బాగా కృషి చేసి మాకు తొందరగా మా జనవరి ఫిబ్రవరిలో ఎప్పుడో వచ్చేటి 10 రోజులు 20 రోజులు, ఇప్పుడు ఆగస్ట్ 15 స్టార్ట్ చేసి నీకు 25 అంతా కూడా వస్తున్నాయంటే నీకు చాలా సంతోషంగా ఉంది. మేము ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ అందరికీ కూడా మేము రైతుల తరఫున కృతజ్ఞతలు తెలుపు. ఈ నీటి వల్ల చెరువులకు నీళ్లు ఇంకుతాయని అందరూ ఆశిస్తున్నారు. కానీ నీళ్ళు అయితే చాలా స్పీడ్గా పోతున్నాయి. అందరికీ చెరువులకు కూడా నింపుతామని అధికారులు కూడా చెప్తున్నారు. ప్రతి చెరువుకు నింపుతామని. దానివల్ల రైతులు కూడా చాలా ఆశపడి సంతోషంగా ఇది చేస్తున్నారు. హంద్రీనివా ఎత్తిపోతల పథకం సూపరింటెండెంట్ ఇంజనీర్ విఠల్ ప్రసాద్, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నారు. వారిని అడిగి మరిన్నో తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఈ కృష్ణా జలాలు దాదాపుగా మదనపల్లికి చేరుకున్నాయి. మదనపల్లి నుంచి కుప్పం చేరుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? కృష్ణా జలాలు మనకు 156 కిలోమీటర్లకు వచ్చాయండి. ఇప్పుడు మనం చూస్తున్నాం మదనపల్లి దగ్గర ఉన్న మనం ఇప్పుడు పుంగనూరు బ్రాంచ్ కాలువ భాగం ఇది. ఇక్కడ నుంచి 207 కిలోమీటర్ల వరకు పోతుంది పుంగనూరు బ్రాంచ్ కాలువ నీళ్లు. అక్కడ రెగ్యులేటర్ ఉంది. అక్కడ నుంచి మన కుప్పం బ్రాంచ్ కాలువ స్టార్ట్ అవుతుంది. కుప్పం బ్రాంచ్ కాలువ ఒక 130 కిలోమీటర్లు ఉంది. నెక్స్ట్ అది కుప్పం బ్రాంచ్ కెనాల్ కావచ్చు, పుంగనూరు బ్రాంచ్ కెనాల్ కావచ్చు. ఈ లైనింగ్ ఎన్ని కిలోమీటర్ల మేర లైనింగ్ పూర్తి చేశారు? ఎన్ని కోట్ల రూపాయలు వ్యయం ఖర్చు చేశారు? పుంగనూరు బ్రాంచ్ కెనాల్కి 450 కోట్లతో అంచనా వేసామండి. 480 crores ఖర్చు పెట్టి చేసాము ఈ వర్క్ను. నెక్స్ట్ కుప్పం బ్రాంచ్ కాలువ దాదాపు 170 కోట్లు ఖర్చు పెట్టి చేసాము. అవి 2 ప్యాకేజీలు చేసాము. ఇది ఒక ప్యాకేజీ చేసామండి. ఈ 3 ప్యాకేజీలు దాదాపు 650 కోట్లు ఖర్చు పెట్టి చేయడం జరిగింది. లైనింగ్ పనులు కుప్పం బ్రాంచ్ కెనాల్లో మా సర్కిల్ పరిధిలో దాదాపు 135 కిలోమీటర్లు, కుప్పం బ్రాంచ్ కెనాల్ 130 కిలోమీటర్లు, దాదాపు 265 కిలోమీటర్లు చేయడం జరిగింది. ఈ 6 నెలల్లో ఇంత వేగంగా లైనింగ్ పనులను పూర్తి చేయడంలో అసలు ఎంతమంది పనిచేశారంటారు? ఇంత వేగంగా పనులు చేయడానికి అది ఉన్నతాధికారులు కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధుల వైపు నుంచి మీ మీద ఎలాంటి ఒత్తిడి ఉండేది? ఎలా పూర్తి చేయగలిగారంటారు? మీకు తెలుసు, ఈ రోజుల్లో మనకు అత్యాధునికమైన యంత్రాలు, పరికరాలు అందుబాటులో ఉన్నాయి. కేవలం 4 నెలల వ్యవధిలోనే ఈ 260 కిలోమీటర్ల కాలువ పనులను మనం పూర్తి చేయగలిగినాం. మీకు తెలుసు, మనకు రాయలసీమలో నేలల పరిస్థితి. ఎందుకంటే కొన్ని చోట్ల చాలా మెత్తటి నేలలు, శాండ్ శాండ్తో కూడుకుని ఉంటాయి. కొన్ని రాకీ ఏరియాస్, ఒక 2 మీటర్లు పోతేనే మనకు రాక వస్తుంది. అక్కడ మనం అనుకునే విధంగా మన కాలువ తవ్వలేము కావాల్సిన ఆకృతికి. అటువంటిప్పుడు మనకి ఇప్పుడు లేటెస్ట్గా షార్ట్ కటింగ్ అని, SFRs అని, సీల్ రిన్ఫోర్స్డ్ కాంక్రీట్ అని, అటువంటి అధునాతమైన టెక్నాలజీని ఉపయోగించుకుని అధునాతమైన మెషిన్లు వాడుకొని మనం రాత్రి బౌళ్ళు కష్టించి ఈ పని చేయగలిగినాం. మీకు ఉదాహరణకి కుప్పం కాలువ ఉంది. అది మొదటి నుంచి కూడా చెరువులకి నీళ్లు అందించడానికి మాత్రమే ప్రతిపాదించబడింది. కాబట్టి దాని 110 చెరువులు ఏదైతే మనం అనుకుంటున్నామో దాని కింద 6,300 ఎకరాలకి స్థిరీకరించడానికి మనం ప్రయత్నం చేశాం. అన్ని తూములు రెడీ అయినాయి. పూర్తి స్థాయిలో నీరు అందిస్తాం. అదేవిధంగా మీరు మిగిలిన రీచెస్లో అంటే పుంగనూరు బ్రాంచ్ కెనాల్ కానీ, మెయిన్ కెనాల్ కానీ అయితే మనకి ఆయకట్టు డెవలప్ కావాలి, ఇంకా డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ డెవలప్ కావాలి. అది ఇంకా కొంత వ్యవధి పడుతుంది. కాబట్టి మనం త్వరలోనే డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ కూడా టేకప్ చేయబోతున్నాం. మీన్ వైల్ మనకి ఇప్పుడు వాటర్ వస్తుంది కాబట్టి అందుబాటులో ఉన్న వీలైనన్ని మెయిన్ ఇరిగేషన్ ట్యాంక్స్ కూడా మనం దాటి పొడవునా ఇస్తున్నాం. సార్, అంటే ఇప్పుడు మనకు మెయిన్ కెనాల్ ఇంకా కొంత పెండింగ్ ఉంది కదా సార్, అడవిపల్లి రిజర్వాయర్కి మధ్య సమీపంలో. దానికి సంబంధించి ఏమైనా ప్రతిపాదనలు మీరు పంపారా? వాటి అంచనాలు తయారు చేయడం జరిగింది, ప్రభుత్వం సమర్పించాము. ముఖ్యంగా మెయిన్ కెనాల్ 490 కిలోమీటర్ నుండి ఎండ్ వరకు అంటే 552 కిలోమీటర్ వరకు అండి. అంటే అడవిపల్లి రిజర్వాయర్ టర్మినల్ రిజర్వాయర్ అది. అక్కడ వరకు ఎస్టిమేట్లు వేసామండి. మెయిన్ కెనాల్ 2 ఎస్టిమేట్లు వేసాము. అది ఇవే కాకుండా అడవిపల్లి నుంచి కూడాను మనకు నీవా బ్రాంచ్ కెనాల్ ఉంటుందండి. వాటి కూడాను ఇంప్రూవ్మెంట్స్ లైన్ ఎస్టిమేట్లు వేసామండి. అది 3 ఎస్టిమేట్లు. అవి దాదాపు 900 crores అవుతుంది మొత్తం ఖర్చు. వాటికి ప్రభుత్వం మనకు ఎస్టిమేట్లు ఆదేశించింది. అదే ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎస్టిమేట్లు వేసి సబ్మిట్ చేయడం జరిగింది. హంద్రీనివా ఎత్తిపోతల పథకం దశాబ్దాల నాటి కళను సాకారం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన కాలువ నిర్మాణాలు కావచ్చు, లేకపోతే కాలువ విస్తరణ పనులు కావచ్చు, లేకపోతే కాలువకు సంబంధించి లైనింగ్ పనులు కావచ్చు, ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని చివరి ఆయకట్టు వరకు కృష్ణా జలాలను తరలించే లక్ష్యంతో అహర్నిశలు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు పనిచేసేలా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ముఖ్యమంత్రి తాను కన్న కలను నెరవేర్చుకుంటున్నారు. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, హంద్రీనివా కాలువ నుంచి.